వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో 11 స్థానాల్లోనే ప్రతిపక్ష స్థానం కూడా కాలేదు. గతంలో ఏ శాసన మండలిలో అయితే తనకి అనుకూలంగా లేదని, తెలుగుదేశంకి అనుకూలంగా ఉందని, అమరావతి బిల్లుని శాసన మండలిలో అడ్డుకున్నారన్నటువంటి కోపంతో మండలినే రద్దు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే కేంద్రం అది ఆమోదించక ఇట్లాంటివి చాలా ఉన్నాయని వదిలేయడం. ఆ తర్వాత మండలిలో క్రమంగా దశల వారీగా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం తగ్గి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం రావడం సాగింది. ఒక 2 ఏళ్ళు ఓపిక పడితే అయిపోయేటటువంటి దానికి అప్పుడు అంత దాకా వెళ్ళి ఆ తర్వాత నుంచి వైసీపీ మెజార్టీ వస్తూ వచ్చింది. తర్వాత అటు ఏది గవర్నర్ కోటా కింద కావచ్చు, ఇటు ఎమ్మెల్యేల కోటా కింద కావచ్చు, స్థానిక సంస్థల కోటాల కింద కావచ్చు, అన్నిట్లలో వైసీపీనే కొట్టుకొచ్చింది. అయిపోయిన తర్వాత సీన్ కట్ చేస్తే జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక మండలిలో వీళ్ళకి బలం ఉండటం వల్లే బొత్స సత్యనారాయణ అందరూ రావడం వల్లనే కొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగలుగుతున్నారు, ఇబ్బంది పెట్టగలుగుతున్నారు. అసెంబ్లీకి అయితే వీళ్ళు వెళ్ళడమే మానేశారు. ఇప్పుడు మండలిలో డిప్యూటీ చైర్పర్సన్గా అంతకుముందు తమ పార్టీకి సంబంధం కాకపోయినా బయట నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే అప్పట్లో ఆ కానంకి ఇచ్చారు. ఆ కానం ఇదైపోగానే ఎలక్షన్ అయిపోగానే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించింది. రాజీనామా ఇవన్నీ కూడా అయిపోయినాయి. అయితే పట్టించుకోలేదు. చివరికి ఇప్పుడు ఆమె పదవీ కాలం కూడా ముగిసిపోయింది. ఆమె ప్లేస్లో ఇప్పుడు తాజాగా తూమాటి మాధవరావుకి డిప్యూటీ చైర్మన్గా అవకాశం ఇచ్చింది. ఆటోమేటిక్గా అమల్లోకి వచ్చేస్తాయి. కాకపోతే ఇదే చివరి ఛాన్స్. ఇక ఈ టర్మ్ తర్వాత నుంచి వైసీపీ లీడు పోతుంది అక్కడ.